ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు కొంతమందికి ఈపాటికే తెలిసి ఉండొచ్చు. ఎస్పెషల్లీ బెజవాడలో ఉండే మిత్రులకి చాలామందికి ఈపాటికే ఈ విషయాలన్నీ తెలిసి ఉండొచ్చు. నేను కొన్ని సెన్సేషనల్ విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ నో దాట్ ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీడియాలో అండ్ ప్రజలలో జరుగుతున్న చర్చలకు సంబంధించిన విషయాలు మాత్రమే. ఇవి వాస్తవాలు అని నేను ధృవీకరించట్లేదు. అట్ ద సేమ్ టైం ఈ విషయాలకు సంబంధించి మాకు అందిన సమాచారాన్ని మాత్రమే, మేము విన్నదాన్ని మాత్రమే మేము చెప్తున్నాము. అండ్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, సాయికృష్ణ, గాదే సాయికృష్ణ అనబడే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద జరిగిన దాష్టికం ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు పూర్తిగా భారతదేశం అంతా చర్చ జరుపుతుంది. అయితే ఒక్కసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సిచ్యువేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాటామంతి అని మాయామంతి కార్యక్రమాన్ని పెట్టి దాంట్లో ఆయన మాట్లాడిన మాటల్లో భాగంగా క్రిమినల్ ఏ కులం అయితే ఏంటని చెప్పని దాన్ని ప్యాసిఫై చేస్తూ, ఇంకోవైపు అదే జనసేన పార్టీ లీడర్లు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఏ క్రిమినల్ అయితే కులం ఉండదంటున్నారో అదే కులం లేని క్రిమినల్ ఇంటికి జనసేన పార్టీ నాయకుల్ని పంపించటం, వాళ్ళకి సహానుభూతి తెలియజేయటం అయితే ఉన్నాయో ఈ డబుల్ స్టాండర్డ్స్ మనందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు అయితే ఉన్నాయో దయచేసి చాలా నిశితంగా వినండి. మాకు వినిపించిన తెలిసిన సమాచారం ప్రకారం ఈ గాదే సాయికృష్ణ అనబడే వ్యక్తి లాకప్ డెత్ ఆరెల్స్ హత్య అనేదైతే అంటున్నారో ఇది ఒక ప్రీ ప్లాన్డ్ విషయం అని బయట అనుకుంటున్నారు. ఏంటి ఆ ప్రీ ప్లాన్డ్ మర్డర్, ఎందుకు జరిగింది, గాదే సాయికృష్ణని కావాలనే పిలిపించి చంపారు అనేది ఎందుకు అనుకుంటున్నారు అంటే, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్న ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో ఒక పెద్ద మనిషికి సంబంధించిన ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో ఈ సోకాల్డ్ గాదే సాయికృష్ణ అండ్ నవీన్ రెడ్డి అనబడే ఇద్దరు వ్యక్తులు ఈ ల్యాండ్ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యున్నారు. అట్లా ల్యాండ్ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యున్నారు కాబట్టి వాళ్ళకి ఈ సెటిల్మెంట్లో భాగంగా కొంత మొత్తం ఈ ఇద్దరు పిల్లలకి ఇస్తాము, సోకాల్డ్ రౌడీ షీటర్లని, సోకాల్డ్ క్రిమినల్స్ అని చెప్పబడుతున్న నవీన్ రెడ్డి అండ్ గాదే సాయికృష్ణకి ఇస్తామని ఒప్పుకోవటం జరిగింది. అయితే సెటిల్మెంట్ అయిపోయింది, ఎవరు కూడా మాట్లాడకపోయేసరికి నవీన్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళని ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టేసరికి ఆ సోకాల్డ్ ప్రముఖ నాయకుడు అట్ ద సేమ్ టైం ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నవీన్ రెడ్డిని చంపించే ఒక ప్రయత్నం మొదలుపెట్టి గాదే సాయికృష్ణకే మీ ఇద్దరికీ 2 వాటాలు ఎందుకు, ఈ వాటా కూడా నీకే ఇస్తాం కాబట్టి నువ్వే అతన్ని లేపేసేయి అని చెప్పగా గాదే సాయికృష్ణ నవీన్ రెడ్డిని చంపినట్టు ఆ సోకాల్డ్ ఆరోపణలు నవీన్ రెడ్డి హత్య విషయంలో గాదే సాయికృష్ణ ఎవరైతే ఉన్నారో అతను ప్రైమ్ అక్యూజ్డ్గా ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో ఆ న్యూస్ క్లిప్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇలా నవీన్ రెడ్డి వాటాని కూడా గాదే సాయికృష్ణకి ఇస్తానని గాదే సాయికృష్ణతో నవీన్ రెడ్డిని చంపించి, నేను ఇప్పుడు మాట్లాడే మాటలు చాలామంది మాట్లాడటానికి భయపడతారు, మాట్లాడటానికి ఆలోచిస్తారు, లేదా ఈ విషయాలు మాట్లాడితే మనల్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయో అని భయపడతారు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ప్రజలకి నిష్పాక్షికంగా జరిగిన విషయాన్ని జరిగినట్టు మీకు సమాచారాన్ని చేరవేయటమే ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి బయట ప్రజల్లో నానుతున్న మాటలు, జరుగుతున్న చర్చల గురించి కూడా మీకు చెప్పాలి కాబట్టి నేను ఈ విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను వితౌట్ ఎనీ ఫియర్. ఇప్పుడు ఇట్లా నవీన్ రెడ్డిని పక్కకు తొలగించిన తర్వాత ఈ గాదే సాయికృష్ణ జైలుకు వెళ్ళిన తర్వాత గాదే సాయికృష్ణని ఎవరు పట్టించుకోకపోతే తనకి కూడా అనుమానం వచ్చి బయటకు బెయిల్ మీద వచ్చిన తర్వాత ఈ సోకాల్డ్ పెద్ద మనిషిని ల్యాండ్కి సంబంధించిన ఓనర్ని అండ్ ఆ రాజకీయ పెద్ద మనిషిని జగ్గయ్యపేటలో ఉన్న వ్యక్తిని అడగగా వీళ్ళు
మేము ఇస్తామని వెనక్కి తిప్పుకుంటే ఇక వీళ్ళు ఎవ్వరు అని నిర్ణయించుకున్న గాదే సాయికృష్ణ ఆ ల్యాండ్ ఓనర్ని చంపటానికి రెక్కీ వేశాడు జగ్గయ్యపేటలో. ఈ విషయం తెలిసిన ఆ ల్యాండ్ ఓనరు ఆ జగ్గయ్యపేటలో ఉన్న ఆ ప్రముఖ పెద్ద మనిషికి చెప్పగా ఆ పెద్ద మనిషి బెజవాడలో ఉన్న అదే పార్టీకి సంబంధించిన ఇంకొక పెద్ద మనిషికి చెప్పగా ఆ పెద్ద మనిషి డిపార్ట్మెంట్లో ఉన్న ఇంకో పెద్ద మనిషికి చెప్పి మొత్తానికి ఇతన్ని పూర్తిగా నిర్మూలించారు అనేది బయట వస్తున్న ఆరోపణలు. దీన్ని ఎక్కడా కూడా నిజమని కానీ ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందని కానీ నేను చెప్పట్లేదు, కానీ బయట ప్రజల్లో జరుగుతున్న చర్చ మీ దగ్గరికి తీసుకురావాలి కాబట్టి ఇది నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా చనిపోయిన తర్వాత అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి, చంపింది మనోడే కదా, కాబట్టి కొద్దిగా సెటిల్ చేస్తామని అమ్మిశెట్టి వాసు అనే జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గపు ఇన్ఛార్జు డైరెక్టుగా ఎవరైతే చంపబడ్డాడో వ్యక్తి గాదే సాయికృష్ణ అతని కుటుంబ సభ్యుల్ని కలిసినట్టు, వాళ్ళు దానికి ఒప్పుకోకపోగా వాళ్ళు మీడియాకి ఎక్కినట్టు, ఇదంతా కూడా మీకు ఆ కుటుంబ సభ్యులే చెప్పారు, ఇది నేను చెప్పటం కాదు, రైట్? సో ఇది పూర్తి సినాప్సిస్ ఏంటి, మొత్తం చెప్పేశాను కదా కథ. ఇది పూర్తి కథ. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సిఐ నాగరాజుకు సంబంధించిన ఆస్తులు. ఈ సిఐ నాగరాజు అనే వ్యక్తి ఒక కింగ్ పిన్ అని, ఈ సిఐ నాగరాజు అనే వ్యక్తికి డైరెక్ట్గా పెద్ద మనుషులతోనే లింక్ ఉందని, డైరెక్ట్గా మాట్లాడతాడని, ఒక రిటైర్డ్ డీజీపీ సాంబశివరావు గారి స్వయాన బంధువు అని, కాబట్టే ఇతను ఇట్లాంటి చిన్న చిన్న గ్యాంగులతో ఒక చిన్న మాఫియానే నడిపిస్తాడని, నడిపిస్తాడని ప్రజలలో, కృష్ణలంక ప్రజలలో, అక్కడ ఉన్న చుట్టుపక్కల బెజవాడ ప్రజలలో ఒక నానుడి వాళ్ళందరూ చర్చిస్తున్నారు. మరి 200 కోట్ల ఆస్తి ఒక సిఐ పొజిషన్లో ఉన్న వ్యక్తికి ఎలా వచ్చింది? ఈ సిఐ ఎవరైతే ఉన్నారో ఇతను నోరు విప్పితే పెద్ద పెద్ద తిమింగలాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఇతనితో కాంప్రమైజ్ మాట్లాడి తూతూ మంత్రంగా ఒక ఎస్ఐటి వేసి ఆ ఎస్ఐటీలో ఇతను చెప్పిన సమాధానాలు ఏంట్రా అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని తారక్ చెప్తాడు కదా అదుర్స్ మూవీలో, అట్లాగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అని చెప్తూ అట్ ద సేమ్ టైం నువ్వు నోరు వెప్పొద్దు స్వామి, నీకు మేమే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము అని మన ఆంధ్రప్రదేశ్లో పొత్తులు పెట్టుకుంటున్న ఒక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో ఇస్తాము అని చెప్పని, ఏ పార్టీయో నాకు తెలియదు, ఒక పార్టీ అన్నారు పొత్తులు పెట్టుకునే పార్టీ, ఆ పార్టీ ఏదో మీకే తెలియాల, కాబట్టి నీకు ఇస్తాము అని చెప్పినట్టుగా బయట ఊహాగానాలు ఉన్నాయి. మరి ఈ ఎంతవరకు నిజం అనేది ప్రభుత్వమే తేల్చెప్పాలి. ఇది నేను చెప్తున్నది కాదు, ఇది మీడియాలో వస్తున్న కథనాలు. మరి దీనికి ప్రభుత్వం ఏ రకంగా జవాబు చెప్తుంది? కేవలం జగన్మోహన్ రెడ్డి అనే దీంట్లో ఎంటర్ అయ్యేసరికి ఇది చిలికి గాలివాన్ అవుతుంది. దీన్ని ఎక్కడైతే మనం కప్పెట్టేద్దాం అనుకుంటున్నారో అక్కడే మనల్ని కప్పెట్టేసేటట్టున్నారు. కాబట్టి మనం రంగంలోకి దిగాలనుకున్నారో ఏమో మరి ప్రభుత్వ పెద్దలు దీన్ని పెద్దదవ్వకుండా చూశారు. ఇప్పుడు నా యొక్క స్టేట్మెంట్ ఏంటంటే వాట్ ఐ వాంట్ టు టెల్ దిస్ గవర్నమెంట్ ఈజ్, ప్రభుత్వానికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఇంకా ఎవరికైనా సరే నేను చెప్పాలనుకుంటుంది, సార్ ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇంతకు ముందంటే మీడియా, ప్రింట్ మీడియా ఏదైతే ఉందో 1-2 ఛానళ్ళు, 1-2 పత్రికలు ఇవే ఉండేవి. కానీ ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇప్పుడు ఏ చిన్న విషయం జరిగినా ఒక పెద్ద భూతద్దంలో, మ్యాగ్నిఫైర్ గ్లాసెస్లో మనం చూస్తున్నాం, రైట్? ఇప్పుడు ఏదైతే విషయం జరిగిందో అది ఒక క్రిమినల్కి సంబంధించింది అని ప్రభుత్వమే చెప్తుంది. ఒక క్రిమినల్కి సంబంధించిన ఒక హత్య అని వస్తున్న ఆరోపణల మీదే పబ్లిక్లో ఇలాంటి ఒక రివోల్ట్ వచ్చిందంటే, పబ్లిక్లో ఒక వ్యతిరేకత వచ్చిందంటే, సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కిందకి దిగి ఆ కుటుంబాన్ని పిలిపించుకున్నాడు అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళతో మాట్లాడాడు అంటే అర్థం చేసుకోండి ప్రపంచం ఎంత చిన్నగా అయిపోయిందో, ప్రతి విషయాన్ని ఎలా చూస్తుందో అని.
ఈ డైవర్షన్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు ఆ విషయాన్ని కూలంకుషంగా తవ్వి డిగ్ చేసి మరీ దాన్ని బయటకు లాగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అంటే మీరు దయచేసి ప్రజలకి ఏదైనా మంచి చేయండి. ఇప్పుడు అదేంటయ్యా మేము ఏమాత్రం వెనకేసుకోవద్దా, అట్ట మాట్లాడతాం, మరీ అంత మంచి చేయడానికి ఎవడొస్తున్నాడు రాజకీయాలు? నిజమే, ప్రజలు కూడా ఖచ్చితంగా స్వార్థపరులుగా మారారు. ప్రజల్లో ఓ కొంత శాతం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని మాకు ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తామనే పందాన ఉన్నారు. కాబట్టి మీరు ఈ ధనార్జన అనేది తప్పు కాదు అనేదాన్ని మనం నార్మలైజ్ చేసేసాం. కాబట్టి ఈ సొసైటీ అట్లా తయారైపోయింది. కాబట్టి తప్పుని కూడా నార్మలైజ్ చేసేసాం. కాబట్టి ఎంత సంపాదించాడు అనేది ఒక నార్మల్ మాటగా మారిపోయింది. కాబట్టి మీరు సంపాదించుకోవచ్చు, కానీ కోట్లు గడించాలి, మనం ఒక కింగ్ పిన్ అయిపోవాలి, వేలాది కోట్లకి మనం వెనకాల మూటలుగా తీసుకొని వెళ్ళాలి పోయేటప్పుడు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు. ఇది ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని ఆలోచిస్తూ, మారతారని ఆశిస్తూ, మారరని నమ్ముతూ, థ్యాంక్ యూ సో మచ్.